ఇందాపూర్కి హెరిటేజ్కి ఉన్న లింక్ మీద కూడా మీరు చెప్పండి. నమస్కారం. బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఇందాపూర్కి హెరిటేజ్కి లింక్ ఉన్నది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఒక హెరిటేజ్ గురించి మాట్లాడితే హెరిటేజ్ ఒక వ్యాపార సంస్థ. మీ తప్పును కప్పిపుచ్చుకోవటానికి, మీ కల్తీ భోగాతాలను కప్పిపుచ్చుకోవటానికి హెరిటేజ్ లింక్ పెట్టడం అనేది కరెక్ట్ విషయం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జంతుకోవా లేదా రసాయనాలు అవి మాట్లాడారు. అసలు కల్తీ అని జరిగిందని మీరు ఒప్పుకుంటున్నారు. మీ చైర్మన్, అప్పుడు చైర్మన్ ఎవరో సుబ్బారెడ్డి కూడా ఒప్పుకున్నాడు. అదే డిఫరెంట్ ఇష్యూ. దానికి కప్పించుకోవడానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్లో హెరిటేజ్ మీదకి రావటం అనేది. హెరిటేజ్ గురించి మీకు ఏం తెలుసు నేను చెప్తా ఉన్నాను. మన నిన్న భువనేశ్వర్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. 4 కోట్ల టర్నోవర్తో స్టార్ట్ అయ్యి 4,000 కోట్ల టర్నోవర్కి ఎదిగిన సంస్థ హెరిటేజ్. ఇప్పుడు ప్రజల్లో నమ్మకం, స్వచ్ఛత, నాణ్యత ఉంటేనే ఈరోజు హెరిటేజ్ ఆ స్థాయికి చేరింది. మీరు లాస్ట్ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు కూడా హెరిటేజ్ని నాశనం చేయడానికి చాలా పన్నాగాలు పన్నారు. అమూల్ని తీసుకొచ్చారు, కావాలని అమూల్ చేత ఇక్కడ చాలా ఈవెన్ బడ్డీగొట్టులాగా అమూల్ని పెట్టించారు. మరి అన్నీ పెట్టి హెరిటేజ్ని ఏ విధంగానైనా మీరు దెబ్బతీయాలని ఎన్నో రకాలుగా ఆలోచించారు, ఎన్నో రకంగా చేశారు. మరి ఏం చేయలేకపోయారు? ఎందుకు చేయలేదు? బికాస్ దాంట్లో ఉండే క్వాలిటీ, ఆ స్వచ్ఛత, నాణ్యత, ప్రజలకు హెరిటేజ్ మీద ఉన్న నమ్మకం, అలా ఎదిగిన సంస్థ హెరిటేజ్. వాళ్ళ కష్టపడి హెరిటేజ్ని పైకి తెచ్చుకున్న వ్యక్తులు ఎవరిగా భువనేశ్వర్ గారు కానీ, లేకపోతే బ్రాహ్మణ్ గారు కానీ, మరి దాన్ని సాయశక్తుల 24 గంటలు కంటికి రక్షణగా కాపాడి ప్రజల విశ్వాసం పొందటంలో హెరిటేజ్ ముందుంది. మరి అలాంటి వ్యక్తి మీద ఊరిని నిందలు, అలాంటి సంస్థల మీద నిందలేయటం అనేది చాలా దారుణమైన విషయం. ప్లస్ ఇంకోటి, మీరు చెప్తా ఉన్నారు నెయ్యి కొన్నదని. మీకు తెలుసా విందారా దాని గురించి? అది ఇలా హెరిటేజ్ లాంటి 160 సంస్థలకు అమ్ముతుంది. చీజ్ అమ్ముతుంది, నెయ్యి కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, చీజ్ కొనుక్కున్నది. ఇది ఒక్కటే కాదు, అమ్ములకి అమ్ముద్ది, లేకపోతే వేరే అనేక సంస్థలు ఉన్నాయి, పేరొందిన సంస్థలు, వాళ్ళందరికీ అమ్ముతుంది విందారా అనేది. దాన్ని మీరు ఏదో డైవర్ట్ చేయడానికి, విషయం లేక ఏదో మీ తప్పులు కప్పిపుచ్చుకోవటానికి, మీ కల్తీల్ని దాచుకోవటానికి హెరిటేజ్ మీద మాట్లాడటం, లేకపోతే నెయ్యి కొన్నారని మాట్లాడటం. అసలు మీకు విలువలు లేని వ్యక్తులు మీరు. మీకు ఇప్పుడు విజువల్లో నిన్న ఏం మాట్లాడారు మండలంలో? మేము చెప్పులన్నీ పక్కన పెట్టేసేసి వెంకటేశ్వర ఫోటోలు పట్టుకుని వెళ్ళాము, మీరు చూపించండి, రిజైన్ చేస్తాం అని మీ ఎమ్మెల్సీ మాట్లాడాడు, మీరు మాట్లాడాడు, నేనే ఇప్పించాను స్వయంగా మాట్లాడారు. అసలు మీకు నోటికి అదుపు లేదా? మేము ఇప్పుడే చూపించాం విజువల్స్లో క్లియర్గా మీరు చెప్పులతో వెంకటేశ్వర విగ్రహాలను తీసుకెళ్ళి దేవదేవునికి తప్పు చేశారు, మీరు పైగా విసిరేశారు. ఇవన్నీ క్లియర్గా విజువల్స్తో సహా చూపిస్తాం. మీరు చూపించమని నన్ను అడిగారు కదా, చూపిస్తాం. మీ మాటకి నిబద్ధత లేదు, మీ మాటకి నైతిక విలువలు లేవు, మీ నాయకుడికి లేవు, మీ వైసీపీ పార్టీకి లేవు. కాబట్టి ఎలాంటి తప్పుడు నిందలు, తప్పుడు ఆరోపణలు హెరిటేజ్ మీద జల్లొద్దని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.